అయినటువంటి మన గీతా జ్ఞాన సెక్షన్కు హాజరైనటువంటి అందరికీ నా హృదయపూర్వక ఆత్మప్రణామాలు, నమస్కారాలు. ఇంత చక్కటి గీతా జ్ఞానం మనకు అందిస్తున్న నందా మాస్టర్కు వేల వేల ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. మాస్టర్ ఉపద్ఘాతము మరొకసారి వినాలనుంది, మళ్ళీ లైవ్లో తర్వాత వింటా మాస్టర్. చాలా బాగుంది. ఉపద్ఘాతము వినలేదు, క్లాస్ నుంచి లేట్ అయి రావడం వల్ల. భగవద్గీత అనేది 4 వేదాల సారాంశము, మార్గదర్శకము, జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది. మనము ప్రయత్నం చేయండి, మీ మాటలలోనే మాస్టర్ ఇవన్నీ. ప్రయత్నం చేయండి ఏది రాదు, చేసినది ఏది వ్యర్థము కాదు. కాబట్టి మనం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి, వ్యర్థం కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా భగవద్గీతను పట్టుకుంటే మనం మంచి ఏదో చెడేదో మనకు తెలియకుండానే మనము మంచి మార్గంలో నడవడానికి ఒక చక్కటి మార్గదర్శి భగవద్గీత అని నేను మీ సెక్షన్ ద్వారా, మీ భగవద్గీత ద్వారా నేను నేర్చుకున్నటువంటి ముఖ్య విషయాలు మాస్టర్. చక్కగా ఉంది క్లాసు, చాలా చక్కగా వివరించారు. ఆన్ చేసుకున్నా కూడా అక్కడ పరాశర మహర్షి 2 మాటలు అక్కడే సరిగ్గా విన్నాను, కానీ మరొకసారి చదివితే అర్థమవుతుంది మాస్టర్. చాలా బాగుంది క్లాసు, చాలా చక్కగా ఉంది మాస్టర్. మీలో వినాలంటేనే చాలా ఉత్సాహం వచ్చేస్తుంది మాకు. చెప్తా ఉంటే అసలు చెప్తానే ఉంటారు మీరు. ఆ చెప్పడంలో చాలా జ్ఞానము మేము తీసుకుంటున్నాం. భగవద్గీత అనేది మామూలుగా కౌరవులు పాండవులకేనే తెలుసు, కానీ మనం జీవితంలో ప్రతిరోజు కురుచేత యుద్ధమే చేస్తున్నాం. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు అనేది మనం తెలుసుకోవాలి. జ్ఞాన మార్గంలో నడవాలి. ఆత్మజ్ఞానము